డిరెక్షన్ ఉందా లేదా మనం తాగే నీళ్ళలో. ఇది కిల్లి కదా, మనం వాటర్ కొని తాగుతా ఉన్నాం. లీటర్ బాటిల్ 20 రూపాయలు 25 రూపాయలు పెట్టి కొంటున్నాం. చూస్తున్నారు కదా సార్, ఏమన్నా చర్య ఎక్కడైనా జరిగిందా అంటే ఉంటే కదా జరిగేది చర్య. అంటే ఆక్సిజన్ ఉంటే కదా మనకు చర్య జరిగేది. అంటే మనము ఇప్పుడు డ్రాప్ చేస్తే ఎక్కడ ఏ దాంట్లో మార్పు లేదు. మార్పు ఎప్పుడు కనిపిస్తుంది? చర్య జరిగినప్పుడే కదా. ఏదో ఒకటి చర్య జరగాలి వాటర్ లో. అంటే ఇప్పుడున్న వాటర్ లో మన దగ్గర ఏమీ లేదు. మనం తాగే కూల్ డ్రింక్స్ లో ఏం లేదు, మనం తాగే నీళ్లు బోర్ వాటర్ కావచ్చు, కుళాయి వాటర్ మిషన్ మనం. ఓకేనా? ఇప్పుడు మళ్ళా మనం ఐనేజర్ వాటర్ తో తీసుకునే నీళ్లు ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేస్తాను. మళ్ళీ మనం తాగే నీళ్ళు ఇవి అనమాట. మిషన్ నుండి వాడే వాళ్ళ ఇళ్ళలో ఆల్కలైన్ అయనైజర్ వాటర్ లో ఆక్సిడేషన్ అనేది ఉందా లేదా అంటే ఇప్పుడు మనకేం అర్థమైంది? మనం ఎంతో ఇష్టంగా తాగే నీళ్లు ఎట్లా ఉన్నాయి? డెడ్ వాటర్ అన్నమాట. ఏమీ లేదు. మనకేమో నోటికి రుచే, దేహానికి ఎటువంటి ఉపయోగం లేదు. అందువల్లనే ఈరోజు మన బాడీ జబ్బు చేస్తా ఉంది, మన కణాలు దెబ్బతింటా ఉన్నాయి. సో ఇది ఒక డెమో మనకు ఆక్సిడేషన్ సంబంధించి. ఇప్పుడు మనకు అర్థమైంది కదా సార్, మన తాగే నీళ్ళలో ఆక్సిడేషన్ అనేది లేదు. మనకు క్లారిటీ వచ్చింది. సో మళ్ళీ మన ఆరోగ్యంగా ఉండగలుగుతామా? ఉండలేం కదా. సో బట్ అయితే దీంట్లోనే చేయొచ్చు డెమో. ఒకటి పిహెచ్ కూడా దీంట్లోనే వేసేది. పిహెచ్ సార్ ఇందాక మనకు క్లారిటీ ఇచ్చాడు. ఎసిడిటీ వాటర్, ఆల్కలైన్ వాటర్. ఎసిడిటీ అంటే ఏంటిది? ఈ కలర్ రెడ్ లో వచ్చేస్తారు. ఇది మాక్సిమం 7 బిలో అంతా ఎసిడిటీ వాటర్. ఇప్పుడు మనం వాడే మిషన్ ఏం చేస్తుందంటే మన నీళ్లను 2 రకాలు విడగొడుతుంది. ఒకటి ఎసిడిటీ, ఒకటి ఆల్కలైన్. ఈ యొక్క వాటర్ ఎప్పుడైతే దాంట్లో ఫ్లో అవుతుందో 2 రకాలు. అంటే ఆల్కలైన్ వాటర్ మనం తాగడానికి వస్తాయి, ఎసిడిటీ వాటర్ బాత్రూమ్ లోకి వెళ్ళిపోతాయి. అదేనమాట మనం మిషన్ చేసే పని. సో ఇప్పుడు రెండింటిని విడగొడుతుంది అనమాట. అది ఎట్లా? ఇప్పుడు మనం తాగే నీళ్ళలో నిజంగా ఆల్కలైన్ ఉందా, పిహెచ్ బ్యాలెన్స్ ఉందా లేదా, మనం ఏ వాటర్ తాగుతున్నాం, పిహెచ్ నీళ్ళు తాగుతున్నామా లేకపోతే ఏ నీళ్ళు తాగుతున్నామా ఇప్పుడు చూద్దాం. ఆల్కలైన్ వాటర్, నార్మల్ వాటర్. నేనే పెద్దగా వేయట్లేదు అనమాట, ఒక 2 డ్రాప్స్ మాత్రమే. సో చూడండి సార్, ఇప్పుడు బోర్ వాటర్ తీసుకొచ్చినారు. బోర్ వాటర్ 2 ఉన్నాయి. గుర్తుపట్టండి, బోర్ వాటర్ సార్. నేను ప్లాన్ లో ఉన్నాను. సో మేడం ఇంట్లో ఉన్న ఫిల్టర్ నీళ్ళు. మీరు ఆర్ఓ కదా మేడం? ఆర్ఓ వాటర్. ఇది మీది ఆర్ఓనా సార్? మీ ఆర్ఓ వాటర్. ఈ ఆర్ఓ వాటర్. ఇవి నార్మల్ వాటర్, అంటే బోర్ నుంచి భూమిలో నుంచి వచ్చే నీళ్లు. కాబట్టి దాంట్లో కొన్ని ఉన్నాయి మినరల్స్. ఇది మనం కొని తాగే నీళ్లు. మనం ఫిల్టర్ చేయాలా, ఏం చేయాలా? బోర్ నీళ్ళలో కొంచెం మేలు. అంటే ఈ కలర్ వచ్చింది కాబట్టి కొంచెం మేలు, తాగలేదు కదా. మళ్ళీ ఇవి చాలా డేంజర్ గా ఉన్నాయి. ఈ నీళ్లు కూడా అట్లే ఉన్నాయి. ఇంకా ఇవి చూడండి, తాగుతారా? స్ప్రైట్, లింకా, థమ్స్ అప్. మనం ఇవి లేని అస్సలు తినం, తాగా ఉండలేదు జనాలు. ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పార్టీ జరిగినా ఫస్ట్ లింకా తెప్పించినా, థమ్స్ అప్ తెప్పించినా లేదని అడుగుతారు ముందు కదా. సో మళ్ళీ తాగితే ఏమవుతుందంటే మాక్సిమం మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పాడైపోతుంది కూల్ డ్రింక్స్ తాగుతారు. దయచేసి పిల్లలు ఈ మధ్య వాళ్ళే భయంకరంగా తాగుతున్నారు. పిల్లలకు స్ప్రైట్ గానీ, లింకాలు గానీ, థమ్స్అప్ గానీ అస్సలకు ఇవ్వద్దండి. ఇంకా ఫైనల్ గా నేను చూస్తాను అనమాట మన ఆల్కలైన్ వాటర్. వేరే వాటర్ ఇప్పుడు మనం తాగేటువంటి మన మిషన్ అయనైజర్ వాటర్. ఈ గ్లాస్ లో ఏం వేసినాడో అదే వేస్తున్నాడు చూడండి దాంట్లో. మళ్ళీ నేను వేరే అదే డబ్బానే కదా. అంటే ఇప్పుడు మనం తాగే బాటిల్లో నీళ్లు ఏమో సార్, ఆల్కలైన్ ఉందా లేదా? ఆల్కలైన్, దాంతో పాటు ఎలక్ట్రోడ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఎనర్జీ
ఆ నీళ్ళు తాగితే ఎమ్మడే మనిషి ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. ఇంకోటి, ఈ నీళ్ళు ఎందుకు తాగాలి సార్ అని అంటాం. ఈ నీళ్ళు తాగితే ఏది కానీ సెల్లుని క్యూర్ చేయదు. ఎందుకు? ఆక్సిజన్ లేదు, ఆల్కలైన్ లేదు. ఈ నీళ్ళలో ఆక్సిజన్ ఉంది, ఆల్కలైన్ ఉంది. ఇప్పుడు మన బాడీలో జబ్బు చేసిన సెల్లును క్యూర్ చేస్తారు. కాబట్టి మళ్ళీ యా నీళ్ళు తాగుదామంటారు, మీరే చెప్పాలి. ఎర్ర నీళ్ళు తాగుతారా, పచ్చ నీళ్ళు తాగుతారా, గ్రీన్ నీళ్ళు తాగుతారా? మీ చాయిస్. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నీళ్ళు తాగాలి మనం. ఎందుకంటే ఆక్సిజన్ ఉంది, ఆల్కలైన్ ఉంది. మనం ఈ రెండు తాగితే ఇప్పుడు మన క్యూర్ సెల్ ఏం పని చేస్తుందో, మనం సప్లిమెంట్ ఫుడ్ తీసుకుంటాం. సెల్లుని క్యూర్ చేయడం ఎట్లా అయితే ఫుడ్ ద్వారా జరుగుతా ఉందో, నీళ్ళ ద్వారా కూడా సెల్ క్యూర్ అవుతుంది అనమాట. ఇది మన యొక్క డెమో. సరే, కొందరు ఏమంటారంటే నేను ఆల్కలైన్ నీళ్ళు తాగుతాను సార్, నేను స్ప్రైట్ తాగుతాను, థమ్స్ అప్ తాగుతాను అని కొందరు అంటారు. చూద్దాం. ఆల్కలైన్ వాటర్ తాగినా నువ్వు స్ప్రైట్ థమ్స్ అప్ తాగితే ఏమవుతుందంటే, నువ్వు ఇట్లాంటి 10 లీటర్ల నీళ్ళు తాగినా నీ బాడీ ఎసిడిటీతోనే ఉంటుంది. నో చేంజెస్. ఏమైనా చేంజ్ అయినాయా? మీరు ఒక్కసారి ఒక థమ్స్అప్ గాని ఒక లిమ్కా గాని తాగినారంటే మీరు దాదాపు 100 లీటర్ల నీళ్ళు తాగితే గానీ మీ బాడీ ఎసిడిటీ నుంచి బయటికి రాదు. 100 లీటర్ల ఆల్కలైన్ నీళ్ళు తాగినా కానీ నేను గ్యారంటీ చెప్పలేను బయటికి వస్తామని కూడా. మళ్ళీ మనం ఏం చేసినామంటే కొంచెం ఇప్పుడు RO వాటర్ అది బయటికి వెళ్ళినాం సార్, నీళ్లు లేదు మన దగ్గర, ఆల్కలైన్ వాటర్ లేదు, డిస్టిలేట్ తాగినాను, ఇంకోటి బోర్ నీళ్ళు తాగినాను, ఇంకొక నీళ్ళు తాగినాను. బట్ అయినా కానీ డిస్టిలేట్ తాగితే ఇంటికి వచ్చి నేను ఆల్కలైన్ వాటర్ తాగినాను, ఏమైంది? బాడీ ఎసిడిటీ నుంచి బయటకు వచ్చేస్తారు. సరే, అన్న బావి నీళ్ళు, బోర్ నీళ్ళు, వంక నీళ్ళు, వాగు నీళ్ళు తాగినాం, పర్వాలేదు, కొంచెం చేంజ్ అనిపించింది. ఇవి బోర్ నీళ్ళు అనమాట. ఇది ఎందుకు కొద్దిగా చేంజ్ కావాలంటే దీనికి TDS గుణం ఎక్కువ ఉంటుంది, డెప్త్ నుంచి వస్తుంటది కాబట్టి TDS ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ నీళ్లు తాగినా గానీ మనం కొద్దిగా ఆల్కలైన్లోకి రావాలంటే ఈ వాటర్ని ఎక్కువ తీసుకోవాలి. ఈ వాటర్ చాలా ఎక్కువ తాగాలి. అంటే ఆ రోజంతా మళ్ళీ మరుసటి రోజంతా తాగితే గానీ దాంట్లో బయటికి వెళ్ళిపోవడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ మళ్ళీ ఇంట్లో RO వాటర్ పర్వాలేదు, ఎందుకంటే ఇది TDS కంట్రోల్ ఉంటుంది. కొద్దిగా RO వాటర్ TDS కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనం వెంటనే నీళ్ళు తాగినాం అనుకోండి, ఈ రోజే మనకు అది ఎసిడిటీ అంతా బయటికి వెళ్ళిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది కూడా RO వాటర్ అనమాట, సార్ ఇంట్లో. ఓకే, మీకు కనిపిస్తున్నారు ఇవన్నీ ఓకే కదా సార్? ఇంకా ఇది డెమో అనమాట. ఇంకా మనం ఫస్ట్ ఎసిడిటీ అయితే ఏం చేస్తాం సార్? ఫస్ట్ చేసేది ఏంటిది? టాబ్లెట్ కదా, ఈనోనో ఏదో ఉందా, మళ్ళీ అదేమన్నా ఇక్కడ టాబ్లెట్. ఇక్కడ ఏమంటే ఇది వాటర్ ఎసిడిటీ ఉంది, ఎసిడిటీ ఉంది అంటే మనము గ్యాస్ ట్రబుల్ వచ్చిందని గ్యాస్ట్రిక్ కెమికల్ వాటర్. మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి పోతాం. ఆల్కలైన్లోకి మారుస్తుంది. ఏమిటంటే బాడీ కొద్దిగా ఆల్కలైన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ టాబ్లెట్ వాడితే వచ్చే ప్రాబ్లం ఏందో మనకు తెలుసు. టాబ్లెట్ వాడితే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ మీద పడుతుంది, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట. బట్ అయితే ఆ వాడే టాబ్లెట్ కూడా మనకు 100% కిడ్నీలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా, లివర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం అయోనైజర్ వాటర్ తీసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఎక్కడ రాకుండా అవయవాలన్నిటిని కాపాడుతుంది. అంటే మనం తీసుకున్న టాబ్లెట్ కూడా 100% డైజెస్టిబుల్ టైప్ అయి మన బాడీకి అబ్జర్వ్ అయిపోతుంది. ఎక్కడ వేస్టేజ్ అనేది ఉండేది అంటూ ఎక్కడ ఉండదు, ఏ ఆర్గాన్ దెబ్బ అయినది అనమాట. మన దగ్గర దీంట్లో 5 రకాల వాటర్ ఉంటుంది. ఒకటి కూరగాయలు, పెస్ట్ రిమూవ్ చేయాలి, ఇప్పుడు అంతా పెస్ట్ చేస్తాం. దీంట్లో గాఢమైన వాటర్ ఒకటి ఉంటుంది అనమాట, ఓన్లీ పెస్ట్ క్లీన్ చేయడానికి. ఆ వాటర్ వేసి మనం ఒక 5 నిమిషాలు అలా పెట్టేస్తే మీరు ఒకసారి ఆ వాటర్ ఇట్లా అబ్జర్వ్ చేసినా అంటే జిగిట అయిపోతుంది, మొత్తం పెస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. కూరగాయలు కావచ్చు, మీరు తీసుకునే పండ్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ. ఈ రోజు మనం ఎసిడిటీ రావడానికి కూడా అదొక రీజన్. దానిలో ఉన్న పెస్టే, మనం తీసుకునే ఫ్రూట్స్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, దాని ద్వారా పెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి రకరకాల డిసీజ్ కూడా ఫామ్ అవుతా ఉంది. ఇప్పుడు మనం పెస్ట్ క్లీన్ చేయడం బెస్టే కదా. సో ఎందుకంటే మనం తీయగలుగుతాం సార్,
ఎక్కడ పెస్ట్ క్లీన్ చేయలే మనం, కూరగాయలు ఉండేది, ఆ పండ్లలో ఉండేది ఇవన్నీ సాల్ట్ వేసి ఆ. కూడా అయినా కానీ రిమూవ్ కాదు అది, కానీ ఇక్కడ ఉన్నది ఈ వాటర్ తో మనం రిమూవ్ చేస్తాం. అదొక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనం ఏంటిదంటే వంటకు నీళ్ళు వాడేది కూడా ఎసిడిటీ వాటర్ వాడతాం. మళ్ళీ ఎసిడిటీ వాటర్ వాడితే దాంట్లో ఉన్న గుణాలు, లవణాలు, స్మెల్ బయటికి రావడం లేదు. మనం జస్ట్ వండుకొని తింటాము. ఎప్పుడైతే ఈ వాటర్ వంటకు వాడతామో రైస్ లో ఉన్న గుణం, రైస్ లో ఉన్న ఏం బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. గర్భం కూడా నీట్ గా ఉడికేస్తుంది అన్నమాట రైస్. అట్లే కాకుండా కూరగాయలు కూడా బాగా ఉడుకుతాయి. కందికాయలు కొన్ని ఉడకని కూడా ఉంటాయి, అట్లాంటివి కూడా ఉడుకుతాయి అన్నమాట. ఎంతైతే హార్డ్గా ఉంటాయో ఇది కాదు బాయిలింగ్ అనేది కూడా తొందరగా బాయిల్ అవుతుంది అన్నమాట. తొందరగా బాయిల్ కావడమే కాదు, దాంట్లో ఉన్న లవణాలు, పోషక లవణాలు ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా మన బాడీకి అందే విధంగా చేస్తాయి. ఆ వాటర్ బయటికి వెళ్ళిపోవు. ఇప్పుడు మీరు ఈ నీళ్లు వాడితే ఏమవుతుంది, దాంట్లో ఉన్న లవణాలు, పోషకాలు ఏమైనా అన్ని బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి నీళ్ళలో. అంటే ఆ గుణం లాగేసుకుంటా ఉంది, చారతో ఉంది, ఎసిడిటీ వాటర్ కాబట్టి. అలా లాగేసుకున్నప్పుడు మనం తినే కూరగాయలు వేస్టే, మనం తినే పండ్లు వేస్టే, మనం ఉడికించుకొని తినే అన్నం కూడా వేస్టే మనం తిని. కాబట్టి ఈ రోజు ఈ వాటర్ ఎప్పుడైతే వాడతామో దాంట్లో ఉన్న గుణాలు బయటికి పోకుండా అలాగే ఉంటాయి. కాబట్టి మనం తినే టేస్ట్ ఉంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. మన బాడీకి ఏమేమి లవణాలు, పోషకాలు అందాలో దాంట్లో ఏమైతే ఇవ్వగలదో అవన్నీ మన బాడీకి అందుతాయి అన్నమాట. సో అది ఈ యొక్క వాటర్ వల్ల ఉపయోగం. ఇంకా తాగే నీళ్ళు అంటారా, తాగే నీళ్ళు పిహెచ్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి. ఈరోజు ఇన్ని రకాల వాటర్ను మనకి ఇది అందిస్తాం. ఇంకోటి బ్యూటీ వాటర్ కూడా ఉంది దీనిలో. బ్యూటీ, మన స్కిన్ కి ఏమైనా డ్యామేజ్ అయితే ఆ వాటర్ తో క్లీన్ చేసుకోవడం ద్వారా మనం షైనింగ్ వస్తుంది, ఫేస్ కూడా ఏమైనా మార్క్స్ ఉండి కూడా వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏమంటే వాటర్ వేస్టేజ్ వెళ్ళిపోతుంది కదా, 2 టైప్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఆ వేస్ట్ అయినట్టు వాటర్ కూడా వేస్ట్ చేసుకోకుండా రోజు స్నానానికి వాడుకుంటే మనకి ఎక్కడైనా గాయాలు కానీ పుండ్లు కానీ ఏమంటే పూర్తిగా మానిపోతాయి. ఇంకోటి వైట్ ప్యాచెస్ వస్తాయి కదా, రెగ్యులర్ గా ఆ వాటర్ తో స్నానం చేస్తే ఆ వైట్ ప్యాచెస్ కూడా వెళ్ళిపోయి నార్మల్ స్కిన్ అయిపోతుంది. ఇన్ని రకాలుగా మనకు బెనిఫిట్ ఉంది సార్. ఇది మన యొక్క డెమో అన్నమాట. ఓకేనా సార్? సో అర్థమైంది కదా సార్ అందరికి. మళ్ళీ యా నీళ్ళు తాగుతారు, ఏ నీళ్ళు తాగుతారు?